ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన పరుగు పందెం గురించి మాట్లాడుకుందామా? నిన్న నా స్నేహితుడు మహేష్ మరియు అతని భార్య నేహ మధ్య ఒక చిన్న రేస్ జరిగింది. నేను వేరే పని పడడం వల్ల దాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయాను. అందుకే మహేష్‌కి కాల్ చేసి, "నీ దగ్గర ఆ రేస్ వీడియో రికార్డింగ్ ఏమైనా ఉందా? నేను చూడాలనుకుంటున్నానని" అడిగాను. దానికి వాడు ఉంది అని చెప్పి నాకు వీడియో కాకుండా ఈ గ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా! దీన్నే మనం స్థానం, కాలం గ్రాఫ్, పొజిషన్ టైమ్ గ్రాఫ్ అని అంటాం. ఈ గ్రాఫ్‌ని చూసి అసలు ఆ రేస్‌లో ఏం జరిగింది? ఎవరు గెలిచారు? ఎవరి వేగం ఎంత అనేది ఇప్పుడు కనుక్కుందామా? ఇక్కడ చూడండి. ఎక్స్ అక్షం మీద కాలం, టైమ్ సెకండ్లలో ఉంది. వై అక్షం మీద స్థానం అంటే పొజిషన్ మీటర్లలో ఉంది. ఇప్పుడు మనం మహేష్ గ్రాఫ్‌ని పరిశీలిద్దాం. చూడండి. కాలం 0 దగ్గర మహేష్ 0 స్థానంలో ఉన్నాడు. అంటే అతను పందెం మొదలయ్యే గీత ఉంటుంది కదా! స్టార్టింగ్ లైన్ అక్కడున్నాడనమాట. మనం గ్రాఫ్‌లో చూస్తే ఒక సెకండ్ తర్వాత అతను 1 మీటర్ దూరంలో ఉన్నాడు. 2 సెకండ్లకి 2 మీటర్ల దగ్గరున్నాడు. అలా ముందుకు వెళ్తూ చివరికి 6వ సెకండ్‌లో అతను 6 మీటర్ల దగ్గరున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ రేస్ మొత్తం దూరం 6 మీటర్లనుకుంటే మహేష్ ఆ రేస్ పూర్తి చేయడానికి మొత్తం 6 సెకండ్ల సమయం తీసుకున్నాడని అర్థమవుతోంది కదా! సరే, ఇప్పుడు మనం నేహ గ్రాఫ్‌ని గమనిద్దాం. కాలం 0 దగ్గర ఆమెక్కడుంది? గ్రాఫ్‌లో అసలామె కనిపించడమే లేదు. అంటే ఈ రేస్ మొదలైనప్పుడు ఆమె ఇంకా స్టార్టింగ్ పాయింట్‌కే రాలేదనమాట. బహుశా ఆమె కొంచెం ఆలస్యంగా వచ్చిందనుకోండి. సరే, ఇప్పుడు ఒకటవ సెకండ్ దగ్గర చూడండి. అక్కడ కూడా ఆమె గ్రాఫ్ లేదు. మరి అయితే ఆమె ఎప్పుడొచ్చింది? సరిగ్గా రెండవ సెకండ్ దగ్గర ఆమె గ్రాఫ్ మొదలవుతోంది కదా! అంటే ఆ రేస్ మొదలైన 2 సెకండ్ల తర్వాత ఆమె స్టార్టింగ్ లైన్ 0 మీటర్ల దగ్గరికి వచ్చి పరిగెత్తడం మొదలుపెట్టిందనమాట. కానీ ఒక్కసారి ఆమె వేగాన్ని చూడండి. మూడో సెకన్‌కొచ్చేసరికి ఆమె అప్పుడే 3 మీటర్ల దూరానికి చేరుకుంది. అంటే మహేష్ కంటే చాలా వేగంగా వెళ్తోంది గదా! రెండవ సెకండ్‌లో 0 దగ్గరున్న ఆమె మూడవ సెకండ్‌లో 3 మీటర్లకి వెళ్ళింది. ఇంకా నాలుగో సెకండ్ చూస్తే ఆమె అప్పుడే 6 మీటర్ల దగ్గరున్న ఫినిషింగ్ లైన్‌ని టచ్ చేసేసింది. మహేష్ రేస్ పూర్తి చేయడానికి 6 సెకండ్లు తీసుకుంటే, నేహ మాత్రం 4వ సెకండ్‌కే రేస్ పూర్తి చేసేసింది. నిజానికి ఆమె పరిగెత్తింది కేవలం 2 సెకండ్లు మాత్రమే. రెండవ సెకండ్ నుంచి నాలుగో సెకండ్ వరకు. కాబట్టి మనకు ఈ రేస్‌లో నేహ గెలిచిందని అర్థమైంది. ఆమె వేగం మహేష్ కంటే చాలా ఎక్కువగా ఉందని ఈ గ్రాఫ్ చూస్తేనే అర్థమవుతోంది కదా! సరే, ఇప్పుడు మనం భౌతిక శాస్త్ర విద్యార్థులుగా వాళ్ళిద్దరి ఖచ్చితమైన వేగాన్ని లెక్క చేద్దామా? మనకు తెలుసు కదా! వేగం యొక్క సూత్రం. వేగం ఈక్వల్ టు స్థానభ్రంశం బై కాలం. ముందుగా మహేష్ వేగాన్ని లెక్క చేద్దాం. మహేష్ వేగాన్ని వీఎంగా అనుకుందాం. మొత్తం 6 సెకండ్ల కాలానికి మనం లెక్క గడదాం. అతని స్థానభ్రంశం ఎంత? అతను 0 నుండి 6 మీటర్లకు వెళ్ళాడు. కాబట్టి స్థానభ్రంశం 6 మీటర్లు. దానికి పట్టిన కాలం ఎంత? 6 సెకండ్లు. కాబట్టి 6 మీటర్లు బై 6 సెకండ్లు దట్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. అంటే మహేష్ ప్రతి సెకనుకి 1 మీటర్ దూరం ప్రయాణించాడన్నమాట. ఇప్పుడు నేహా వేగాన్ని లెక్క చేద్దాం. నేహా వేగాన్ని మనం వీఎన్‌గా అనుకుందాం. ఆమె గ్రాఫ్ ఎక్కడ మొదలైంది? రెండవ సెకండ్ దగ్గర. ఎక్కడ ఆగిపోయింది? నాలుగవ సెకండ్ దగ్గర. సో, మనం ఈ కాల వ్యవధిని మాత్రమే తీసుకోవాలి. ఆమె స్థానభ్రంశం ఎంత? ఆమె కూడా 0 నుండి 6 మీటర్లకు వెళ్ళింది కాబట్టి స్థానభ్రంశం 6 మీటర్లే. కానీ కాలం ఎంత పట్టింది? ఆమె నాలుగో సెకండ్‌లో ముగించింది. కానీ మొదలుపెట్టింది రెండవ సెకండ్‌లో. కాబట్టి నేహ వేగము 6 మీటర్లు బై 4 సెకండ్లు మైనస్ 2 సెకండ్లు దట్ ఈక్వల్ టు 6 మీటర్లు బై 2 సెకండ్లు. 4 సెకండ్ల నుంచి 2 తీసేస్తే 2 సెకండ్లు. 6ని
2తో భాగిస్తే 3 దట్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్. అంటే నేహ సెకనుకి 3 మీటర్ల దూరం పరిగెత్తిందనమాట. చూసారా? మహేష్ వేగం 1 మీటర్ పర్ సెకండ్ అయితే నేహ వేగం 3 మీటర్ పర్ సెకండ్. నేహ మహేష్ కంటే 3 రెట్లు వేగంగా పరిగెత్తింది. అందుకే రేస్‌లో గెలిచింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మహేష్ గ్రాఫ్‌ని చూడండి. అది ఒక చక్కటి సరళ రేఖలాగా ఉంది. అంటే ఏంటి? అతను ప్రతి సెకనుకి సమానమైన దూరం ప్రయాణిస్తున్నాడు. మొదటి సెకండ్‌లో 1 మీటర్, రెండో సెకండ్‌లో ఇంకో మీటర్. ఇలా ఉంది అతని వేగం. అది స్థిరంగా ఉంది. దీన్నే మనం సమచలనం, యూనిఫార్మ్ మోషన్ అంటాం. స్థానం కాలం గ్రాఫ్‌లో మనకు సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్ కనిపిస్తే దానర్థం ఆ వస్తువు యొక్క స్థానం సమాన కాల వ్యవధుల్లో సమానంగా మారుతోందని, అంటే దాని వేగం స్థిరంగా ఉందని అర్థం. ఒకవేళ గ్రాఫ్ సరళ రేఖలా కాకుండా వంకరగా అంటే కర్వ్‌లాగా ఉంటే అప్పుడది అసమచలనం అంటే నాన్ యూనిఫార్మ్ మోషన్ అవుతుంది. అంటే వేగం మారుతూ ఉందని అర్థం. కానీ ఇక్కడ మనకు 2 గ్రాఫ్‌లు స్ట్రెయిట్ లైన్స్‌గానే ఉన్నాయి. కాబట్టి నేహ మరియు మహేష్ ఇద్దరూ స్థిర వేగంతోనే పరిగెత్తారు. దీని గురించి మనం ఇంతకు ముందు వీడియోలో చాలా వివరంగా తెలుసుకున్నాం గదా! ఒకవేళ మీరు ఆ విషయాలు మర్చిపోయి ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గ్రాఫ్‌ల యొక్క వాలు, స్లోప్ నేహ గ్రాఫ్‌ని చూడండి. అది చాలా నిటారుగా ఉంది. మహేష్ గ్రాఫ్ కొంచెం వాలినట్లు ఉంది. ఇప్పుడు మనం వీటిని కొండలు అనుకుందాం. ఏ కొండ ఎక్కడం కష్టం? నేహ గ్రాఫ్ ఉన్న కొండ ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే అది చాలా నిటారుగా ఉంది. మహేష్ గ్రాఫ్ ఉన్న కొండ ఎక్కడం కొంచెం సులభం. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? స్థానం కాలం గ్రాఫ్‌లో గీత ఎంత నిటారుగా ఉంటే ఆ వస్తువు వేగం అంత ఎక్కువ అని అర్థం. వాలు అంటే స్లోప్ ఎక్కువ ఉంటే వేగం ఎక్కువ. చూసారా? మనం పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ లేకుండానే కేవలం గ్రాఫ్‌ని చూసి ఎవరు వేగంగా వెళ్తున్నారో సులభంగా చెప్పేశాం. సరే, ఈ రేస్‌లో ఇంకొక పార్టిసిపెంట్ కూడా ఉన్నాడు. అది నేహ మరియు మహేష్ పెంచుకున్నటువంటి కుక్క. ఇప్పుడు స్క్రీన్ మీద ఆ కుక్క యొక్క పొజిషన్ టైమ్ గ్రాఫ్ కూడా వచ్చింది. చూడండి. దీన్ని చూసి ఆ కుక్క ఎలా ప్రయాణించిందో, దాని వేగం ఎంతో మీరు చెప్పగలరా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ గ్రాఫ్‌ని చూద్దాం. కాలం 0 దగ్గర కుక్క ఎక్కడుంది? అది 0 దగ్గర లేదు. నేరుగా 4 మీటర్ల దగ్గరుంది. అంటే రేస్ మొదలవక ముందే అది ఫినిషింగ్ లైన్ కన్నా కొంచెం ముందుకి ఉందన్నమాట. టైం గడుస్తున్న కొద్దీ గ్రాఫ్ కిందకొస్తోంది. అంటే దానర్థం ఏంటి? కుక్క వెనక్కి ప్రయాణిస్తోంది. అంటే వ్యతిరేక దిశలో నడుస్తోంది. 5వ సెకను వచ్చేసరికి అది 0 మీటర్ల దగ్గరకు, అంటే స్టార్టింగ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం కుక్క వేగాన్ని కనుక్కుందాం. కుక్క వేగాన్ని వీడీగా అనుకుందాం. వేగంకి సూత్రం స్థానభ్రంశం బై కాలం కదా! కాలం మనకి తెలుసు. 0 నుండి 5 సెకండ్లంటే మొత్తం 5 సెకండ్లు. మరి స్థానభ్రంశం ఎంత? చాలామంది ఇది 4 మీటర్లని పొరపాటు పడతారు. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. స్థానభ్రంశం అంటే తుది స్థానం మైనస్ తొలి స్థానం కదా! ఇక్కడ తుది స్థానం 0, తొలి స్థానం 4. సరే, ఇప్పుడు మనం ఇక్కడ విలువల్ని రాసుకుందాం. దట్ ఈక్వల్ టు 0 మైనస్ 4 మీటర్లు బై 5 సెకండ్లు. దట్ ఈక్వల్ టు మైనస్ 4 మీటర్లు బై 5 సెకండ్లు. ఇప్పుడు మనం 4ని 5తో భాగిస్తే దట్ ఈక్వల్ టు మైనస్ 0.8 మీటర్ పర్ సెకండ్. చూసారా? ఇక్కడ మనకు రుణాత్మక విలువ వచ్చింది. ఎందుకంటే కుక్క వెనక్కి వెళ్తోంది కాబట్టి. కుక్క యొక్క వేగం మైనస్ 0.8 మీటర్ పర్ సెకండ్. ఇది చాలా తక్కువ వేగం. ఇక్కడ మైనస్ గుర్తు దేన్ని సూచిస్తోంది? ఆ కుక్క
వ్యతిరేక దిశలో వెళ్తోందని అర్థం. మనం ఇందాక అనుకున్న కొండ ఉదాహరణ తీసుకుంటే మహేష్ మరియు నేహ కొండని ఎక్కుతున్నారు. కానీ ఈ కుక్క కొండని దిగుతోంది. అందుకే దీని వేగం రుణాత్మకంగా ఉంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్థానం మరియు కాలం గ్రాఫ్లను ఎలా అర్థం చేసుకోవాలో, వాటి నుండి వేగాన్ని ఎలా లెక్కించాలో తెలుసుకున్నాం. గ్రాఫ్ కనుక సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్ అయితే అది సమచలనమని, అంటే వేగం స్థిరంగా ఉంటుందని అర్థం చేసుకున్నాం. అలాగే గ్రాఫ్ ఎంత నిటారుగా ఉంటే వేగం అంత ఎక్కువగా ఉంటుందని, గ్రాఫ్ కిందకెళ్తుంటే అది రుణాత్మక వేగమని తెలుసుకున్నాం.